అందరికీ నమస్కారం. ఈ వీడియో పాఠంలో మేము క్రింపింగ్ లగ్స్ గురించి మాట్లాడతాం. లక్ష్యం: ఈ వీడియో ముగింపు మిమ్మల్ని అనుమతిస్తుంది. లగ్లను క్రింప్ చేయడానికి కేబుల్ ఉపయోగించిన తర్వాత క్రింపింగ్ను తనిఖీ చేయండి. లగ్స్ అంటే ఏమిటి? 2 లేదా అంతకంటే ఎక్కువ కండక్టర్లు, యంత్రాలు మొదలైన వాటి మధ్య దృఢమైన కనెక్షన్లను ఏర్పరచడానికి ఎలక్ట్రికల్ లగ్లు ఉపయోగించబడతాయి. కనెక్షన్ రకాన్ని బట్టి కేబుల్కు కనెక్ట్ చేయడానికి కేబుల్ లగ్ యొక్క ఒక చివర తప్పనిసరిగా క్రింపింగ్ కోసం ఉపయోగించాలి. ఒక బోల్ట్, స్క్రూ లేదా స్ప్రింగ్ క్లిప్ టెర్మినల్ లేదా కనెక్టింగ్ పాయింట్లను లగ్ యొక్క మరొక చివరకు బిగించడానికి ఉపయోగించబడుతుంది. టెర్మినల్ రకం మరియు కనెక్షన్ టెక్నిక్తో అనుకూలతను పరిగణలోకి తీసుకోవడం ద్వారా కేబుల్ లగ్ యొక్క కనెక్టర్ ముగింపు ఎంపిక చేయబడుతుంది. లగ్స్ ఎందుకు ఉపయోగిస్తారు? 2 వైర్లు లేదా కండక్టర్లను కనెక్ట్ చేసేటప్పుడు మేము సాధారణంగా కండక్టర్ల మధ్య ట్విస్ట్ చేస్తాం. అయినా సహించేది లేదు. అది ట్విస్ట్ను మరింత కష్టతరం చేస్తుంది. దీన్ని నివారించడానికి సరైన సాధనాన్ని ఉపయోగించి కండక్టర్ చివరల వద్ద లగ్లు వ్యవస్థాపించబడతాయి మరియు గింజలు మరియు బోల్ట్ను ఉపయోగించి కనెక్షన్లు ఏర్పడతాయి. ఈ సాంకేతికత యొక్క ప్రజాదరణ ఎక్కువగా దాని సౌలభ్యం మరియు భద్రత కారణంగా ఉంది. కండక్టర్ల మధ్య కనెక్షన్ వదిలేనప్పుడు వైరింగ్ యొక్క తక్కువ తంతువులపై విద్యుత్ ప్రవాహం ప్రవహిస్తుంది. చిన్న వైరింగ్ తంతువుల ద్వారా ఎక్కువ కరెంట్ ప్రవహించడం వల్ల అవి విద్యుత్తును ప్రభావవంతంగా బదిలీ చేయలేవు. కాబట్టి అవి వేడెక్కుతాయి. అవి తరచుగా ఎలక్ట్రికల్ ఆర్క్లకు దారితీస్తాయి. ఇది మీ కనెక్షన్ భాగాన్ని వేడి చేయడం ద్వారా అగ్ని ప్రమాదాన్ని పెంచుతుంది. ప్రతి విద్యుత్ కనెక్షన్ వేడెక్కే ప్రమాదాన్ని కలిగి ఉంటుంది. ఎక్కువ విద్యుత్ నిరోధకత కారణంగా విషయాలు వేడెక్కుతాయి. ఇది వేడిని కూడా పెంచుతుంది. సరైన భాగాలను ఉపయోగించడం వలన ఈ సమస్యలు తగ్గించవచ్చు. ఎందుకంటే సెన్సెక్స్ ప్రకారం కనెక్షన్ వైఫల్యాలు విద్యుత్ వైఫల్యాలు ఎక్కువ భాగం. లగ్లను తయారు చేయడానికి ఎలాంటి పదార్థం ఉపయోగించబడుతుంది? లగ్లు సాధారణంగా అల్యూమినియం లేదా రాగితో నిర్మించబడతాయి. అల్యూమినియంతో చేసిన వైర్లకు అల్యూమినియం కండక్టర్లను ఉపయోగిస్తారు. అయితే రాగితో చేసిన వైర్లకు రాగి లగ్లను ఉపయోగిస్తారు. లగ్లను సరిచేయడానికి కేబుల్స్ లేదా వైర్లను ఎలా ఉపయోగించవచ్చు? క్రింపింగ్ అనేది కేబుల్స్తో లగ్లను భద్రపరిచే ప్రక్రియ. ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి క్రింపింగ్ సాధనం, ఒక ప్రత్యేకమైన సాధనం ఉపయోగించబడింది. ఏదైనా క్రింపింగ్ ప్రక్రియలో క్రింపింగ్ సాధనం అత్యంత కీలకమైన అంశం. చిన్న నుండి మధ్యస్థమైన క్రాస్ సెక్షన్లు కాంపాక్ట్ మెకానికల్ క్రింపింగ్ సాధనాలకు అనువైనవి. మరోవైపు మీరు తరచుగా పెద్ద క్రాస్ సెక్షన్ల కోసం రీప్లేస్ చేయగల డైస్తో కూడిన హైడ్రాలిక్ సాధనాన్ని ఉపయోగించాలి. ఆపరేటర్ సిస్టంలో మరో కీలకమైన భాగం. ఈ వ్యక్తి ఆదర్శవంతమైన క్రింప్ను నిర్మించగలగాలంటే వారికి సరైన జ్ఞానం మరియు సూచన ఇవ్వాలి. పేర్కొన్న లగ్ పరిమాణం ఎంత? లగ్ యొక్క పరిమాణం వైర్ యొక్క చదరపు మిల్లీమీటర్లు స్క్వేర్ మిల్లీమీటర్గా వ్యక్తీకరించబడుతుంది. లగ్ పరిమాణాన్ని ఎలా ఎంచుకోవాలి? చొప్పించాల్సిన వైర్ పరిమాణం పూర్తిగా లగ్ పరిమాణాన్ని నిర్ణయిస్తుంది. పెద్ద కండక్టర్ సైజులు పెద్ద లగ్ సైజుల కోసం పిలుస్తాయి మరియు పెద్ద కండక్టర్ సైజులు పెద్ద కండక్టర్ సైజులకు కాల్ చేస్తాయి. శుభ్రమైన మరియు సురక్షితమైన క్రింపింగ్ ఫలితం కోసం సరైన కేబుల్ లగ్ ఎంపిక అవసరం. లగ్స్ రకాన్ని చర్చిద్దాం. అవి క్రింది రకాలు: రింగ్, పోర్క్, పిన్, ఇన్సులేట్ మరియు నిర్దిష్ట రకాలు. రింగ్ రకం లగ్స్. ఇవి లగ్స్ యొక్క అత్యంత విలక్షణమైన రకాలు. ఇది ఫ్లాట్ కాంటాక్ట్ ఉపరితలంతో గుండ్రంగా రింగ్ ఆకారపు నిర్మాణంగా కనిపిస్తుంది. ఈ సందర్భంలో లగ్ మధ్యలో ఉన్న బోలు కుహరంలో గింజలు మరియు బోల్టుల ద్వారా భద్రపరచబడుతుంది. రింగ్ లేదా క్లోజ్డ్ ఆకారం కారణంగా లగ్లు చాలా ఆధారపడదగినవి మరియు అవి టెర్మినల్ బ్లాక్ నుండి తీసివేయబడే అవకాశం చాలా తక్కువ. ఫోర్క్ రకం లగ్స్. ఈ రకమైన లగ్ యు ఆకారం లేదా సగం గుండ్రని రూపాన్ని కలిగి ఉంటుంది. నియంత్రణ భాగాలుగా పనిచేయడానికి రిలేలు, టైమర్లు, కాంటాక్టర్లు మరియు ఇతర ఎలక్ట్రికల్ సాధనాలు దానితో అనుసంధానించబడి ఉంటాయి. పిన్ రకం లగ్స్. లగ్స్ యొక్క కనెక్షన్ భాగం సూది ఆకారాన్ని పోలి ఉండే సన్నని పొడవైన నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. ఐ ఫారం దాన్ని కనెక్ట్ చేయడాన్ని సులభతరం చేస్తుంది. ఇది సాధారణంగా తక్కువ వోల్టేజ్ స్థాయిలలో నియంత్రణ మరియు సూచిక వైర్ల కోసం ఉపయోగించబడుతుంది. కండ్యూట్లను కాంటాక్ట్ బ్లాకులు మరియు కొన్ని ఎలక్ట్రానిక్ భాగాలుగా ముగించడానికి ఉద్దేశించబడుతుంది. ఇన్సులేటెడ్ లగ్స్. ఈ లగ్స్ యొక్క కనెక్షన్ పాయింట్ ఇన్సులేషన్తో కప్పబడి ఉంటుంది. పీవీసీ లేదా నైలాన్ 2 ఆమోదయోగ్యమైన ఇన్సులేటింగ్ పదార్థాలు. ఇది కఠినమైన భద్రతా ప్రమాణాలను సంతృప్తిపరచినప్పటికీ దాని టాప్ ఎలక్ట్రికల్ రేటింగులు తక్కువ శక్తి వినియోగాలకు మాత్రమే అనుకూలంగా ఉంటాయి. అలాగే ఇది టెర్మినల్ను ఇన్సులేట్ చేయడానికి హీట్ ష్రింక్ ట్యూబ్ లేదా టేప్ అవసరాన్ని దూరం చేస్తుంది. నిర్దిష్ట లగ్స్. ఈ లగ్లు
నిర్దిష్ట మరియు ప్రత్యేకమైన అప్లికేషన్లలో ఉపయోగించబడతాయి. అదనంగా మార్కెట్ నిర్దిష్ట ఫంక్షన్ కోసం ప్రత్యేకంగా తయారు చేయబడిన ఫాస్ట్ ఆన్ హుక్, ఓపెన్ బ్యారెల్ మరియు ఫ్లాట్ బ్లేడ్ రకాలను అందిస్తుంది. ఈ లగ్గులు డిమాండ్ ఉన్న పరిస్థితుల్లో ఉపయోగించబడతాయి. కేబుల్తో లగ్ను ఎలా క్రింప్ చేయాలో చర్చిద్దాం. ముందుగా జోడించాల్సిన వైర్కు సరైన పరిమాణంలో ఉండే లగ్లను ఎంచుకోండి. లగ్ వైర్ వలె అదే వ్యాసం కలిగి ఉండాలి. ఈ సందర్భంలో 2 మిల్లీమీటర్లుంటుంది. సిఫారసు చేయబడిన కేబుల్ పరిమాణం కోసం అవసరమైన లగ్ పరిమాణాన్ని ఉపయోగించండి. మేము మా షూ పరిమాణాన్ని ఎలా ఎంచుకుంటామో అదేవిధంగా ఉంటుంది. కేబుల్ తంతువులు ఉంచబడే లగ్ యొక్క బ్యారెల్ భాగం యొక్క పొడవు తప్పనిసరిగా 2వ దశలో కొలవబడాలి. దశ 3 బ్లేడ్ లేదా వైర్ స్ట్రిప్పర్ను ఉపయోగించి కేబుల్ చివర ఉన్న ఇన్సులేషన్ను పేర్కొన్న పరిమాణానికి కత్తిరించండి. కండక్టర్ తంతువులు కత్తిరించబడలేదని నిర్ధారించుకోండి. కాన్సెంట్రిక్ ఫ్లెక్సిబుల్ కేబుల్ను తీసివేసేటప్పుడు 63% బయటి వైర్కు హాని కలిగించవచ్చు, కాబట్టి మరింత జాగ్రత్త వహించాలి. ఇది అల్యూమినియం వైర్ అయితే కండక్టర్లు శుభ్రంగా మరియు ధూళి లేకుండా ఉండే వరకు వాటిని బ్రష్ చేయడం మరియు అల్యూమినియం వైర్ల నుండి ఏదైనా కనిపించే ఆక్సీకరణ పొరను తొలగించడం అవసరం. సాధారణంగా కండక్టర్పై మెటల్ జాడలు తొలగించబడాలి, ఎందుకంటే అవి సంపర్క తుప్పుకు కారణమవుతాయి. దశ 4 ముగింపులో సరైన వైర్ చొప్పించడం కోసం వైర్ యొక్క పొడవు ముఖ్యమైంది. క్రింపింగ్ చేయడానికి ముందు ఇది టెర్మినల్ను పూర్తి చేయడం మరియు సరైన వైర్ పొజిషనింగ్ను అనుమతించడం చాలా ముఖ్యం. దశ 5 కేబుల్ స్ట్రాండ్ల మధ్య గాలి అంతరాన్ని మూసివేయడానికి క్రింపింగ్ పేస్ట్ ఉపయోగించబడుతుంది. కేబుల్కు లగ్స్ అటాచ్మెంట్ను బలపరుస్తుంది. 6వ దశ కేబుల్ స్టాండ్లను లాగ్ యొక్క బ్యారెల్లో తొలగించబడిన ఇన్సులేషన్తో జాగ్రత్తగా ఉంచండి. దశ 7 అన్ని కేబుల్ స్టాండ్లు పూర్తిగా చొప్పించబడ్డాయని మరియు కనిపించడం లేదని ధృవీకరించుకోండి. స్టెప్ 8 లగ్ సైజ్ ఆధారంగా ఏ క్రింపింగ్ టూల్ ఉపయోగించాలో ఎంచుకోండి. అనుకూలమైన క్రింపింగ్ డైజులను మాత్రమే ఉపయోగించండి. స్టెప్ 9 కేబుల్కు లగ్ను గట్టిగా క్రింప్ చేయడానికి ఒక చేత్తో టూల్ హ్యాండిల్పై ఒత్తిడిని వర్తింపజేస్తూనే క్రింపింగ్ టూల్లోని లగ్ని ఇన్సర్ట్ చేసి పట్టుకోండి. కేబుల్ వైపు నుండి ప్రారంభించి పొడవాటి బ్యారెల్ కలిగి ఉంటే లగ్ బ్యారెల్పై 2 లేదా 3 క్రింప్లను చేయండి. స్టెప్ 10లో క్రింపింగ్ సాధనం నుండి లగ్ తప్పక తీయాలి. లగ్ కేబుల్కి గట్టిగా క్రింప్ చేయబడిందని నిర్ధారించుకోవడానికి లగ్ని దృశ్యమానంగా పరిశీలించి అది సరిగ్గా క్రింప్ చేయబడిందని నిర్ధారించుకొని ఆపై మీ చేత్తో కేబుల్ నుండి లగ్ని దూరంగా లాగండి. దశ 11 లగ్లను బయటికి తీయలేకపోతే మీరు లగ్లను సరిగ్గా క్రింప్ చేశారు. స్టెప్ 12లో బలమైన మరియు దృఢమైన విద్యుత్ కనెక్షన్ నిర్ధారించడానికి సరైన నట్లు, బోల్ట్లు మరియు దుస్తులను ఉతికే యంత్రాలను ఉపయోగించండి. హైడ్రాలిక్ క్రింపింగ్ ఉపయోగించి వైర్తో లగ్ను ఎలా క్రింప్ చేయాలో చర్చిద్దాం. పోర్టబుల్ హైడ్రాలిక్ క్రింపింగ్ సాధనాన్ని ఉపయోగించి పెద్ద క్రాస్ సెక్షన్తో వైర్లపై కేబుల్ కనెక్షన్లు మరియు టెర్మినల్ను క్రింప్ చేయొచ్చు. హైడ్రాలిక్ క్రింపర్లు వివిధ కనెక్టర్ మరియు టెర్మినల్ రకాలను క్రింప్ చేయడానికి ఉపయోగించవచ్చు, ఎందుకంటే అవి క్రింపింగ్ డైస్ల శ్రేణితో పనిచేస్తాయి. అంతేకాకుండా హైడ్రాలిక్ క్రింపింగ్ సాధనాలు సాంప్రదాయ చేతి ప్రెస్ల కంటే శక్తివంతమైనవి. 1వ దశ వైర్లను లగ్ కొలతలలో కొలిచిన బ్యారెల్కు తీసివేయడం. దశ 2 కండక్టర్లను బ్రష్తో శుభ్రం చేయండి. దశ 3 లగ్ యొక్క బ్యారెల్లోకి తొలగించబడిన ఇన్సులేషన్తో కేబుల్ స్ట్రాండ్లను లేస్ చేయడం. దశ 4 క్రింపింగ్ సాధనం యొక్క తలని తీసివేయండి. దశ 5 క్రింపింగ్ టూల్ పైన క్రింప్ చేయాల్సిన లగ్గుకు తగిన సరైన డైని సెట్ చేయండి. స్టెప్ 6 డైస్ ఫిక్స్ చేసిన తర్వాత పై భాగంలో గతంలో తీసివేసిన తలని లాక్ చేయండి. దశ 7 కేబుల్తో నిండిన లగ్ బ్యారెల్ను డైజుల మధ్య చొప్పించండి. దశ 8 సర్దుబాటు చేయగల లీవర్ను నెట్టడం కొనసాగించండి. పంప్ అది అధిక పీడన దశలోకి వెళ్ళిందని సంకేతం చేయడానికి ఒక చిన్న క్లిక్ చేయొచ్చు. కదిలే లీవర్ను మళ్లీ పంప్ చేయండి. డైస్ దిగువకు వచ్చినప్పుడు గుర్తించదగిన పాప్ ఉంటుంది. క్రింప్ పూర్తయిందని ఇది చూపిస్తుంది. స్టెప్ 9 డై నుండి క్రింప్డ్ లగ్ను తీసివేయడానికి కదిలే హ్యాండిల్ని దాని ప్రారంభ స్థానానికి తిరిగి తెరవండి. దశ 10 దిగువ ప్రమాణాలను ఉపయోగించి క్రింపింగ్ను పరిశీలించండి. 1 పనిచేసిన వైర్ పరిమాణం టెర్మినల్ మరియు డై లొకేషన్లో గుర్తించబడిన వైర్ పరిధికి అనుగుణంగా ఉంటుంది. 2 నిగ్డ్ లేదా మిస్సింగ్ స్ట్రాండ్లు లేవు. 3 కేబుల్ లేదా వైర్ నుండి లగ్ను లాగడం ద్వారా లగ్ గట్టిగా ఉందని నిర్ధారించుకోండి. లగ్స్ యొక్క క్రింపింగ్ని ఎలా తనిఖీ చేయాలి? క్రింపింగ్ పూర్తయినప్పుడు పరిచయం యొక్క రూపాన్ని తనిఖీ చేయండి. బయటి తంతువులు సరిగ్గా
క్రింప్డ్ కాంటాక్ట్ బ్యారెల్తో సురక్షితంగా కుదించబడతాయి. అధిక నాణ్యత గల ఎలక్ట్రికల్ కనెక్టర్లో ఫ్లాట్ అరచేతి మరియు చక్కగా ఏర్పడిన ముగింపుతో కేబుల్ లగ్లు ఉంటాయి. తప్పుగా క్రింప్ చేయబడిన బ్యారెల్ వదులుగా ఉంటే బయటి తంతువులు మరియు తగినంత బిగింపు శక్తిని కలిగి ఉంటుంది. బలహీనమైన పుల్అవుట్ ఫోర్స్ కోసం తనిఖీ చేయండి. కేబుల్ను బిగుతుగా చేయడానికి క్రింప్ చేయకపోతే దాన్ని మళ్లీ క్రింప్ చేయండి. అననుకూల కనెక్షన్లను నిరోధించడానికి అనేక విభిన్న కేబుల్ లగ్ ఎంపికలు ప్రతి ఒక్కటి ప్రకటించబడిన ప్రయోజనం మరియు వినియోగాన్ని కలిగి ఉంటాయి. శాశ్వత విద్యుత్ కనెక్షన్ యొక్క సంస్థాపన సరైన కేబుల్ లగ్ సహాయంతో సురక్షితంగా చేయొచ్చు. ముందు జాగ్రత్త: స్క్వీజ్ ఇన్ ఎ వైజ్ పద్ధతిని లేదా సుత్తి మరియు ఉలిని ఎప్పుడూ ఉపయోగించొద్దు. ఇవి పనిచేయవు మరియు కనెక్టర్ యొక్క జీవితాన్ని తగ్గిస్తుంది. సరిపోని కనెక్షన్లు అధిక ఉమ్మడి నిరోధకతను కలిగిస్తాయి. ఇది మంటలను ప్రారంభించవచ్చు. అందువల్ల కేబుల్ లగ్లను సరిగ్గా అటాచ్ చేయడం చాలా అవసరం. అన్ని సమయాల్లో క్రింప్ సాధనాన్ని ఉపయోగించండి. తీసివేసిన కేబుల్ బయటి తంతువులతో గట్టిగా కుదించబడిందని మరియు కాంటాక్ట్ బ్యారెల్లోకి నెట్టబడిందని నిర్ధారించుకోండి. సరిగ్గా ముడతలు లేని బ్యారెల్ వదులుగా ఉండే బయటి తంతువులను కలిగి ఉంటుంది. ఇది కాంటాక్ట్ బ్యారెల్ను కేబుల్ స్టాండ్ల చుట్టూ గట్టిగా కుదించొచ్చు. దీనివలన వాటిని కాంటాక్ట్ బ్యారెల్ యొక్క అంతర్గత గోడపై అలాగే ఒకదానికొకటి బలవంతంగా ఉంచుతుంది. ఈ వీడియో సెషన్ నుండి మీరు క్రింపింగ్ ప్రాసెస్ను చేయగలరని లేదా తనిఖీ చేయగలరని నేను ఆశిస్తున్నాను. వీక్షించినందుకు ధన్యవాదాలు. మంచి రోజు.